నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఈరోజు అయితే మనం ఒక కొత్త జిమ్కి వెళ్ళబోతున్నాము, బాడీ బీచ్ జిమ్. ఇది ఒక వేర్ హౌస్ జిమ్. ఎన్నో రోజులు ఉండి అనుకుంటున్నా ఒక వేర్ హౌస్ జిమ్ వెళ్ళాలని. యాక్చువల్గా ఈరోజు అది రెస్ట్ డే. అయితే నేను రోజు కలిసి వెళ్ళే అన్న సడన్గా కాల్ చేసి ఏమన్నాడు, అరే ఈరోజు జిమ్కి వెళ్దాము, నిన్న కూడా వెళ్ళలేదు అంటే ఇక నాకు ప్యాక్ అయినాయి. ఎందుకంటే ఈరోజు నేను అసలే ఫాస్టింగ్లో ఉన్నా, పొద్దునుండి ఏం తినలే, 3 అవుతుంది. ఇక అడిగి పోతే ఎనర్జీ ఉండదు, సరిగా చేయలేము, పంపు రాదు ముఖ్యంగా అని చెప్పి ఏం చేసిన దన్న ఒక రైసు, పెరుగు, ఒక 4 ఎగ్ వైట్స్ తినేసిన. 1 అవర్ అయింది, ఆల్రెడీ 4 అవుతుంది, ఇప్పుడు అరిగిపోయి ఉంటుంది. ఎగ్ వైట్స్ నేను తింటే యోక్స్ మొత్తం మనోడు తిన్నాడు, చింటూ బ్రో. వీడి పేరు చింటూ అనమాట. యాక్చువల్గా ఎగ్ యోక్స్ కూడా తింటా, బట్ బిఫోర్ వర్కౌట్ కాబట్టి అది ఫ్యాట్స్ కదా, కొద్దిగా అరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనోడికి ఇచ్చేసా. అందుకే నన్ను వదలట్లేదు ఈరోజు, మొత్తం ఏడికి వెళ్ళినా నా చుట్టే తిరుగుతున్నాడు. లేట్ ఏంటంటే మనోడు మనోడు బ్రో అంటున్నా కదా, మా వాళ్ళు ఉండి ఏమంటున్నారంటే అది మనోడు కాదురా, అది గర్ల్ రా, అమ్మాయి రా అంటున్నారు. హైలైట్ అసలు. ఇన్ని రోజుల నుండి నాకు తెలియదు ఇంత దగ్గరలో ఒక వేర్ హౌస్ జిమ్ ఉంది అని. అండ్ నాకు ఫొటోస్ చూస్తే అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎట్లా అంటే చిన్నపిల్లలకి, అంటే మన చిన్నప్పుడు టాయ్స్ ఏమైనా కొత్తగా వస్తే ఎట్లా ఫీల్ అవుతుండే ఎక్సైటింగ్గా, అంత ఎక్సైటింగ్ ఉంది. నాకనే కాదు, ఎవ్రీ జిమ్ గోవర్కి ఎవరికైనా ఏదైనా కొత్త జిమ్కి వెళ్తున్నామంటే అంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. అండ్ యా, చూద్దాం. జిమ్ వాక్ త్రూ చేస్తూ ఎక్విప్మెంట్ ఎలా ఉన్నాయో నా తరపున రివ్యూ ఇస్తా. లెట్స్ గో, లెట్స్ మీట్ ఇన్ ద జిమ్ దెన్. మొత్తానికైతే జిమ్కి రీచ్ అయిపోయినాము. జిమ్ అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్న లొకేషన్లో ఉంది. మ్యాప్స్ పెట్టుకొని వస్తే కానీ తెలియదు ఇక్కడ జిమ్ ఉందని చెప్పి. ఇది మొత్తం ఒక స్టీల్ స్ట్రక్చర్, వేర్ హౌస్ బేసికల్గా. మాటల్లోనే మా నాన్న కూడా వచ్చేసిండు. జిమ్లోకి ఎంటర్ అయినాము. రిసెప్షన్లో భయాని, అదే ఫస్ట్ డే కదా, ట్రయల్ ఎలాగో ఉంటుంది అని అన్నారు. కాల్ చేసాం ఆల్రెడీ. సో మా నాన్న అయితే డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకుంటాడంట 1 ఇయర్కి ఇక్కడే. చూడాలి, మనకు ఆల్రెడీ కల్ట్ పాస్ ఉంది, 1 ఇయర్ ఉంది. అది ఎవరైనా తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ కార్డు ఇచ్చారు, పెడితేనే అలో చేసేలాగా. ఇక ఆయనకి రిసెప్షనిస్ట్ పర్సన్కి కాల్ చేసాము, మేబీ వస్తున్నాడు అనుకుంటా. లెట్స్ వెయిట్. జిమ్లకి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయినాము. అక్కడ రిసెప్షనిస్ట్లో ఎవరు లేరు, మేబీ బయటికి వెళ్ళి ఉంటారు. ఇక వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఇక ఇక్కడ క్లీనింగ్ పర్సన్ ఉంటారు కదా, ఆయమ్మ, తను ఇక ఎలా చేసింది. ఈరోజు అయితే పుష్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను లెగ్స్ చేసిన, అన్ననేమో బ్యాక్ చేసి పుల్ చేశాడు. సో ఇద్దరికి పుష్ కుదురుతుంది. లేదు అంటే చెస్ట్ బ్యాక్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, అప్పర్ బాడీ. ఎందుకంటే చాలా మిషన్స్ ఉంటాయి కదా, మనకేమో ఆగదా, అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. అందుకే అప్పర్ బాడీ అట్లా చేస్తే అన్నీ కవర్ చేయొచ్చు కదా అనుకున్నా. బట్ యా, పర్లేదు, పుష్లో కూడా చాలా కవర్ చేయొచ్చు. ఇక ఎట్లాగో 2 ట్రయల్ సెషన్స్ ఉంటాయంట ఇక్కడ. సో మళ్ళీ రేపు కుదిరితే రేపు వస్తాము, ఫుల్ డే ఆర్ లెగ్స్, ఏది కుదిరితే అది. అన్న ఆల్రెడీ వచ్చాడు, నిన్న వచ్చి పుల్ చేశాడంట ఇక్కడే. చూద్దాం అన్న ఎక్స్పీరియన్స్ ఎట్లుందో, అన్న మాటలు నిందాం. అన్న కొంచెం ప్రిపేర్ అవుతాడంట, ఎందుకంటే అన్నకి ఏమంటారు, ఈ కెమెరా ముందు మాట్లాడడం ఫస్ట్ టైము. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడాడు నా రీల్స్, బట్ ఇది యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైము. మనకు కూడా పెద్ద కొత్త ఏం కాదు, ఇది 2nd or 3rd వీడియో అంతే. ఇక మెల్లగా ఇంప్రూవ్ చేద్దాం. ఈ వీడియో మంచిగా వస్తే ఏం ప్లాన్ చేస్తున్నామంటే, మంచి ఇన్ కేస్ అన్నీ మంచిగా వెళ్ళి ఇది మంచిగా వచ్చేసింది అనుకో వీడియో, ఇక హైదరాబాద్లో ఉన్న జిమ్స్ అన్నీ కవర్ చేస్తాం. ఇదైతే మాట ఇస్తున్నాము, అది ఎంతతో ఓపెన్ జిమ్ ఉండని, ఎంత డే పాస్ ఎంత ఉండని అన్నీ కవర్ చేస్తాము. జస్ట్ ఒక వీడియో మంచిగా వస్తే ఆ ఊపు వస్తుంది కదా, చూద్దాం ఈ వీడియో ఎట్లా అవుతుంది. ఓకే, బాగుంది, బట్ కొద్దిగా లైటింగ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. అంటే లైటింగ్ ఓకే, బట్ మనకు వీడియోస్ తీసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండే అనిపించింది. నాకు అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే ఎక్విప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, 25+ కలెక్షన్ ఉంది. నార్మల్గా ఫ్లోర్లో ఉన్న జిమ్ చూసే ఉంటుంది, 10 స్టేషన్ లేదా 12 స్టేషన్ పెడతారు. వీళ్ళు వేర్ హౌస్ చాలా పెద్ద స్టేజ్, ఎక్విప్మెంట్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ అడ్వాంటేజ్. ఎట్లా పెట్టారు అంటే, ఇప్పుడు చెస్ట్ అన్ని ఒక లైన్లో, బ్యాక్ అన్ని ఒక లైన్లో, షోల్డర్ లైన్గా, లెగ్స్ ఒక లైన్లో పెట్టారు. పిన్ లోడెడ్ కూడా సెపరేట్ పెట్టారు. అవును, పిన్ లోడెడ్ మోర్ దెన్ 12 చూపిస్తాను చూడండి మీకు. ఆ లాస్ట్ 2 rows మొత్తం పిన్ లోడెడ్ ఉంటాయి, ఇక్కడ మొత్తం ప్లేట్ లోడెడ్ ఉంటాయి. మీకు ఒక్కొక్క మసిల్ గ్రూప్కి 4 to 5 డిఫరెంట్ మెషిన్సే ఉన్నాయి. సో ఓవరాల్ కౌంట్ చేస్తే 25+ స్టేషన్స్ ఉన్నాయి.
అండ్ స్పేస్ వైజ్ కూడా ఇది ఒక 10,000 SFT వరకు ఉంటుంది. 12.5తో వార్మప్ చేసుకుంటా, జస్ట్ 2 సెట్స్ చేసుకొని ఇక మన హెవీయెస్ట్ వెయిట్ 25, 27.5 ఆర్ 30తో డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ లెవెల్స్ చూసి స్టార్ట్ చేయడమే ఇంకా డైరెక్ట్ వర్కింగ్ సెట్. ఏ కొత్త జిమ్కి వెళ్ళినా కానీ అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తాయి. అన్నీ ఏమంటారు బెంచెస్, డంబుల్స్ అన్నీ కొత్తగా ఉంటాయి కదా, కొద్దిగా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. జస్ట్ 2 వేరియేషన్స్ లైట్ వెయిట్తో వార్మ్ చేసుకొని మిగతా 3 సెట్స్ వర్కింగ్ సెట్ హెవీయెస్ట్ వెయిట్తోనే, అంటే సేమ్ వెయిట్తో 3 సెట్స్ చేస్తాం. ఇంకా కొంచెం వేడిగా ఉంది, మేబీ సండే కదా ఏసీస్ తక్కువ వేసినట్టున్నారు. మేబీ సండే సేమ్ టైం వచ్చిన ఆల్మోస్ట్ సండే క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, దానివల్ల కూడా మేబీ లైటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది కదా. యాక్చువల్గా వీళ్ళు ప్రొఫైల్ లైటింగ్ పెడితే బాగుండేది కదా, సో కంటెంట్ క్రియేటర్స్కి బెటర్ అవుతుంది. మేబీ మనం కెమెరా చేస్తే బాగా రావచ్చు, తక్కువ అపర్చన ఉన్న లెన్సెస్. లో లైటింగ్ కెమెరాస్ వీళ్ళు ఎక్విప్మెంట్ పైన బాగా ఇన్వెస్ట్ చేస్తారు. ఓవర్ లైక్ స్టేషన్ పెట్టారు, ప్రశాంతంగా ఉంది వర్కౌట్ చేస్తుంటే కదా. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎవరికి డిస్టర్బెన్స్ కలగదన్నమాట. చాలా డిస్టెన్స్లో ఉన్నాయి మిషన్స్ కూడా, పక్క పక్కనే లేకుండా. అండ్ స్పేషియస్, అంటే ఇప్పుడు చాలా హైట్ ఉంది, మన వాయిస్ కూడా ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వదు. అదే మన ఫ్లోర్స్ హైట్ చిన్నగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మాట్లాడినా కొంచెం దూరం వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఇక్కడ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఓన్లీ నాకు ఇక్కడ డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే జస్ట్ లైటింగ్. అంటే మేబీ మా కెమెరా రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు, ఇది ఫుల్లీ కెమెరా అనమాట. సో ఇంకా మేబీ మంచి కెమెరా ఉంటే మంచిగా రావచ్చు. బట్ యా, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ ఉంది ఇక్కడైతే లైటింగ్కి. మీకు చెప్పినట్టే ఫస్ట్ 2 సెట్స్ లైట్గా 12.5తో చేసినాము. ఇక డైరెక్ట్ ఇంకా అన్ని 3 సెట్స్ వర్కింగ్ సెట్, అంటే హెవీయెస్ట్ వెయిట్ 27.5 అయితే తీసుకున్నా. చూద్దాం, ఇవి టార్గెట్ వచ్చేసి 8 reps మినిమం రావాలి. ఇన్ కేస్ 8 reps రాకపోతే మిగతా 2 సెట్స్ 25కి పెట్టేస్తా. 25 ఈజీగా వచ్చేస్తాయి 8 reps. చూద్దాం. ఈరోజు అసలే ఒకటే పూట తిన్నా, ఫాస్టింగ్ ఉండే కదా, చెప్పినా కదా. ఎనర్జీ ఉంటే మంచిదే. అలా సపోర్ట్ లైట్గా పైన వ్రిస్ట్ పైన వరకు చాలు. వితౌట్ సపోర్ట్ 5 వచ్చినాయి, మళ్ళీ ఇంకా 2 సపోర్ట్ తీసుకొని చేసిన. ఎనర్జీ చాలా లో ఉంది నాకు తెలిసి, అర్థమైపోతుంది. సో 25తో చేయడం. ఇంకా షర్ట్ తిప్పాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా. చలో అన్న, అన్న ఫస్ట్ టైం చేస్తున్నాడు 27.5. లాస్ట్ టైం 25 చేసినట్టున్నాడు కదా అన్న. అన్న మనతో అంటే నాతో ట్రైన్ చేయనప్పుడు 15 వరకే లాస్ట్, అంటే ఉంది పొటెన్షియల్ ఉంది అన్నకి. బట్ ఎవరు ఒక్కడే చేస్తుండే అన్న, సో రిస్క్ తీసుకోకపోయేవాడు. మనతో వచ్చాడు కదా ఇప్పుడు 27.5లే. కమన్, తగ్గేదేలే, కొద్దిగా ఎల్బో స్టక్డ్, ఈజీగా వస్తుంది. కమాన్, ఈజీ, పుష్ పుష్. హనుమంతుని బలం హనుమంతుకి తెలియదు అన్నట్టు, నీ బలం నీకు తెలియదు అన్న, అంతే. చూసావా, వచ్చాయి కదా ఈజీగా. నెక్స్ట్ వీక్ ఇంకా ఈజీగా చేయగలుగుతావు. 25తో కొడదాం. ఇక ఈరోజు ఎనర్జీ తక్కువ ఉంది. లాస్ట్ టైం 30తో చేసా 4 reps, బట్ ఈ వీక్ 27.5తో 7 వచ్చాయి, అది కూడా విత్ సపోర్ట్. ఇక 25తోనే చేద్దాం. ఇంకా 2 సెట్స్ 25తో చేస్తా. చలో. అంటే ఈరోజు రెస్ట్ కదా మనం జనరల్గా సండే అయితే ఏమనుకున్నా, ఒకరోజు చాలా నెలలైంది ఫాస్టింగ్ ఉంది.
కాకుండా అన్న సడన్గా నువ్వు ఎంత కాల్ చేసావు అని అవును ఈ జిమ్ ఐడియా ఉంది కదా అని అప్పుడప్పుడు ఏం చేసావు దన్న అన్నము పెరుగు 4 ఎగ్ వైట్ యాక్చువల్లీ 4 ఎగ్ తీసుకుంటే మళ్ళీ ఫ్యాట్స్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఫ్యాట్స్ అందుకే అందుకని ఎల్లో అదే యోగ్ చేసి కుక్ చేసి అవును వర్కౌట్ ముందు అయితే అస్సలు సజెస్టబుల్ కాదు ఫ్యాట్స్ వర్కౌట్ తర్వాత చాలా బెనిఫిట్స్ నేను రికవరీలో అయితే చాలా యూజ్ చేస్తాను అది కూడా గుడ్ ఫ్యాట్స్ 300 calories ఇక్కడ ఎంత like 300 calories of meal తీసుకుంటే సరిపోతుంది ప్రోటీన్ కార్బ్స్ కాంబినేషన్ లో. Two more. Push. 9. One last. Push. Self rep. Relax. All yours. More 6, 5 slow, 4, 3, 2, push స్లో. అండ్ ఇంకోటి చిన్న చిట్కా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సెట్ కౌంట్ చేసుకునేటప్పుడు సపోజ్ మీరు 12 reps టార్గెట్ అనుకోండి 12 నుండి వెనకాలకి లెక్క పెట్టడం బెటర్ అంటారు కదా. కౌంట్ డౌన్ అనేది నాకు కూడా మోటివేటింగ్ ఇస్తుంది. అవునా 1 to 12 చేయడం కష్టం అనిపిస్తుంది, 12 to 1 ఈజీ అనిపిస్తుంది. కౌంట్ డౌన్ లా అంటే మేబీ అది మన బ్రెయిన్ ఆలోచించే విధానం కావచ్చు. అరే అయిపోతున్నాయి కానీ ఈజీగా చేస్తాం. అండ్ నేను ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు స్టాప్ వాచ్ పెట్టుకుంటాను, టైమర్ పెట్టుకుంటాను. 2 minutes 1.5 minute టార్గెట్ పెట్టుకొని ఓకే టైమర్ స్టాప్ వాచ్ కాకుండా టైమర్ పెట్టుకోవడం ఇంకా బెనిఫిషియల్. అది అయిపోయే వరకు మనం ఆపం. ఇది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. డూ లెట్ us know in the comments. అమ్మ దమ్ వస్తుంది మాట్లాడుతుంటే కూడా షేక్ అవుతుంది. ఏసీ ఆన్ లేదు కదా, ఏసీ ఆన్ లేదు, కొద్దిగా సఫోకేటింగ్ ఉంది. ఉన్నాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చుట్టూరా. సండే హార్డ్లీ 5-6 people ఉన్నారు ఫ్లోర్లో. అండ్ ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు ఎప్పుడైనా హెవీ సెట్స్ చేసేటప్పుడు రెస్ట్ కూడా అలాగే ఇవ్వాలి. అంటే 2 minutes 3 minutes మీరు కాంపౌండ్ చేస్తే 4-5 minutes కూడా ఇవ్వచ్చు. మీరు ఎంత రెస్ట్ ఎక్కువ ఇస్తే అంత మజిల్స్ రికవర్ అయిపోతే మీరు నెక్స్ట్ సెట్ అంత హార్డ్గా పుష్ చేయగలుగుతారు. అంతేగాని 90 seconds కాంపౌండ్ లిఫ్ట్లలో కూడా 90 seconds 1 minute ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ సెట్ అంత ఆప్టిమల్గా మీరు పుష్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు బిగినర్ అయితే, అడ్వాన్స్డ్ అయితే అది వేరే విషయం. అన్నకి పంపు రాగానే షర్ట్ చింపేస్తూనే ఉంటాడు. సార్ నమస్తే సార్, ఎవరు సార్ మీరు? ఏదో చిన్నపాటి బాడీ బిల్డర్. ఇంకా అప్పుడే బాడీ బిల్డర్ అనుకోలేము. అంత ఎలివేషన్ వద్దన్న మనకు అప్పుడే. ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది అలాంటి బాడీ అచీవ్ చేయాలంటే. పర్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 years అయింది. నేను నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు తెలుసు 40 kgs ఉంటుండే. ఎట్లా అంటే బొక్కల రాజు, నా ఫేమస్ డైలాగ్ అది. మొత్తం బొక్కలు కనబడుతుండే ఏడికాడికి. 50 kgs ఉన్నా. చూద్దాం ఇంకో 2 years ఎక్కడి వరకు వెళ్తామో. అంత బాగుంటే అంత సవ్యంగా జరిగితే కాంపిటీషన్లో కూడా దిగుతాం. తర్వాత అన్న కూడా ఇద్దరం కలిసి దిగుతాం, ఇచ్చి పడదాం. ఏసీ ఆన్ లేదు కాబట్టి చాలా చెమటలు ఘోరంగా వస్తున్నాయి ఇద్దరికి. సో అందుకే ఇది బ్యాకప్ అనమాట. ఎలక్ట్రోలైట్స్, మన చెమట ద్వారా పోయిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ రిప్లేస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అట్లా అని చెప్పి ఇది రోజు వాడద్దు. ఎప్పుడైనా చెమటలు ఎక్కువ వస్తున్నాయి మీకు, ఎండలో పోయారు అంటే రోజు వాడినా కానీ ప్రాబ్లమే. కావాల్సిన దానికంటే ఏది ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే. అది నీళ్ళైనా సరే అమృతమైనా సరే 2 విషయమే. అయితే కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే. ఈరోజు ఎయిర్ ఫ్రైర్ కొన్నా అన్న, ఫిలిప్స్ది.
కాదు ఆఫర్లో 8,000 యాక్చువల్గా. అది ఏదో ఆఫర్ నడుస్తుంది ప్రస్తుతానికి. నాకు 5,650 వచ్చింది. 8,000ది 4.2 లీటర్స్ది ఫిలిప్స్ది 3 years వారంటీ ఇచ్చాడు, 2+1 years అని. అది కూడా అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? అయితే కుకింగ్ ఆయిల్స్ పైన కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒక స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, ఏంది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ పెట్టి ఈ రెండిట్లో ఏది హై హీట్ కుకింగ్కి బెటర్ అంటే చాలామంది ఎక్స్ట్రా వర్జిన్ సెలెక్ట్ చేశారు. అది తప్పు, తెలిసిందే. అది మోడరేట్ హీట్కే పనికి వస్తుంది. సో దానిపైన ఆ 2 ఆయిల్సే కాకుండా మిగతావన్నీ అసలు మన ఇండియాలో అందరు వాడే కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్, గీ, బటర్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. పంప్ అయితే ఘోరంగా వచ్చింది, షోల్డర్స్ పంప్. వర్కౌట్ మొత్తం అయిపోయాక ఒక చిన్న పోజింగ్ సెషన్ చేద్దాం. మనకు పోజింగ్ అంత రాకపోవచ్చు, బట్ యా వచ్చిన దాంట్లో ఏదో కొంత. యాక్చువల్గా ఇప్పుడు చెస్ట్ డే స్టార్ట్ చేసినా కానీ నేను ఇంక్లైన్తోనే స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే మన అప్పర్ చెస్ట్ కొద్దిగా వీక్. సో ఇది ఇనిషియల్గా అప్పర్ చెస్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీరు 1 year బ్యాక్ నా అప్పర్ చెస్ట్ ఏం లేకపోతుండే, ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఎప్పుడైనా వీక్ మజిల్స్ ఏముంటాయో వాటితో స్టార్ట్ చేస్తే తొందరగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట అవి. కొత్త జిమ్లోకి వస్తే ఇది ఒక బాధ అనమాట. ఈ అడ్జస్ట్ చేసుకోవడానికే చాలా టైం పోతుంది. అంటే మనం లిఫ్ట్ చేసేంత ఎఫిషియెంట్గా లిఫ్ట్ చేయలేం. వెయిట్స్ కూడా అలవాటు ఉందో కదా, కొత్తగా ఉంది అంత. ఫస్ట్ టైం నాకు ఈ యాంగిల్లో సీట్ ఉండడం. ఎప్పుడు సీటు ఒక యాంగిల్ వేరేలాగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్గా ఉంది మన ఈ సీట్కి. ఎట్లా 45 degreesలో ఉంటాయి. కదా డిఫరెంట్ ఫస్ట్ టైం. నీకోసమే పట్టుకున్నా, ఒకళ్ళు స్లిప్ అయి పైన పెడితే నీ వీడియోకి వైరల్ అయిపోయింది చెప్పి. అండ్ ఇంకోటి ఏమంటారు, అన్నకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా లైట్ వెయిట్. ఈ దాంట్లో 5% కూడా ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే లేపుతావు అన్న కూడా మస్తు షెట్ తిప్పలేదు. షెట్ తిప్పితే మనకంటే కట్టే కొద్దిగా వెళ్ళిపోతున్నా, నన్ను ఎలిమినేట్ చేయండి ప్లీజ్. ఇది మన లాస్ట్ సెట్. ఫస్ట్ 2 వేరియేషన్స్ అయితే అయిపోయినాయి. ఒకటి షోల్డర్కి, ఇంకోటి అప్పర్ చెస్ట్కి. ఇప్పుడు వచ్చేసి లేటరల్ డెల్స్ 7.5తో చేస్తున్నాము. మన దీంట్లో వచ్చేసి టార్గెట్ 15 to 20 rep రేంజ్. ఎందుకంటే చాలా చిన్న మజిల్ గ్రూప్స్ ఇవి. దీనికి హెవీ వెయిట్ చేయడం వల్ల లాభం లేదు. హెవీ వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మన టార్గెటెడ్ డెల్స్ కంటే వేరేవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మనకు అది వద్దు. మన ఇంటెండెడ్ మజిల్స్ ఏమున్నాయో అవి ఇన్వాల్వ్ అవ్వాలి. సో అంటే ఎంత వెయిట్ చేస్తున్నావు అని ఇంపార్టెంట్ కాదు, ఎంత అద్భుతంగా అంటే ఎంత బ్యూటీతో చేస్తున్నావు ఆ ఎక్సర్సైజ్ని, అంటే నువ్వు ఎంత నీట్గా పర్ఫామ్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా బిగినర్ అయితే. ఫోనా? ఎవరు కస్టమరా? వాళ్ళు ఎత్తుతలేరు, నేను కూడా చేసిన. మీ సండే కదా, ఇక మంచి చిల్ మూడ్లు ఉంటారు. అదే కదా. నా హైట్ వచ్చేసి 5'7". నాకు ఈ బెంచ్ అంటే చెస్ట్ సపోర్ట్ లెటరలైజ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ ఉంది. బట్ అన్న హైట్ వచ్చేసి 6'2". అన్న నుంచి ఉంటే వీడికి వస్తుంది. హైట్ ఇష్యూస్ అనమాట.
జిమ్ బాడీ బిల్డింగ్లో హైట్ ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా బిల్డ్ చేస్తారు, అదొక అడ్వాంటేజ్. హైట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. బట్ హైట్ ఉన్న వాళ్ళు వన్స్ మజిల్ పుట్ ఆన్ చేసారు అనుకో తోపు ఉంటారు. ఇక వాళ్ళ లెంగ్త్ చాలా పొడుగు ఉంటాయి అన్నీ. ఇప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళు అన్నీ పొట్టిగా ఉంటాయి, ఏమంటారు ఒక జాయింట్ లెంగ్స్. సో వాళ్ళకి మజిల్ పుట్ అంటే కొద్దిగా మజిల్ పుట్ ఆన్ చేసినా తొందరగా ఇట్లా హెవీగా కనిపిస్తారు అన్నమాట పొట్టిగా ఉన్న వాళ్ళు. అదే హైట్ ఉన్న వాళ్ళు ఎంత పుట్ ఆన్ చేసినా క్లీన్గానే కనిపిస్తారు. సో వాళ్ళకి చాలా టైం పడుతుంది. నార్మల్ లేటరలైజర్స్తో పోలిస్తే ఈ చెస్ట్ అప్పటెడ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి నార్మల్గా నుంచుంటే ఏం చేస్తాం, కొంచెం ఆ మూమెంట్ తీసుకొని వెయిట్స్ ఎత్తుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఛాన్స్ ఉండదు కాబట్టి. కాకపోతే ఇంటెండెడ్ డెల్స్, మన ఏవైతే టార్గెట్ డెల్స్ ఉన్నాయో చాలా మంచి టార్గెట్ అవుతాయి. ఇక్కడ చీటింగ్ అస్సలు చేయలేము. పంప్ అయితే ఘోరంగా వస్తుంది. నాకు తెలిసి ఏసీ సౌండ్ చేసినట్టున్నారు. మేబీ ఎవరో ఇనుంటారు మేము మాట్లాడేది ఏసీ సౌండ్ చేయలేరు అని చెప్పి. ఇప్పుడు కూల్గా ఉంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా వేడిగా ఉండే. ఇప్పుడు మేబీ ఏసీ సౌండ్ చేసి ఉంటారు. చల్లగా అయింది కొంచెం. అన్న ఫస్ట్ వీడియోకే ఫ్లూయెంట్గా మాట్లాడిస్తున్నాడు. అన్నాడు ఆ వీడియో స్టార్ట్ చేయకముందు ఏమన్నాడు అంటే, బ్రో నేను ఫస్ట్ వీడియో కదా ఎట్లా తడబడతానేమో అని అన్నాడు. ఇప్పుడు నాకంటే మంచిగా మాట్లాడుతున్నాడు ఫస్ట్ వీడియోకే. చెప్పినా నా హనుమంతుని తెలియనట్టు నీ బలం నీకు తెలీదు. కమాన్ సెట్ పైన కాదు. ఇంకా ఉన్నాయి కొన్ని రెప్స్, అప్పుడే ఆపేసావు. 15 చేయాలా? 20 రెప్స్, 20 రెప్ రేంజ్ ఇప్పుడు. 8 అండ్ పైన ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ నుంచొని చేస్తే పైన పెట్టాలి కొద్దిగా. తీసుకోవడం కూడా ఇప్పుడు వెయిట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలన్నా కొద్దిగా కష్టం. అదే నీ సపోర్టెడ్ అనుకోండి మనకు కరెక్ట్ ఈజీ ఉంటుంది తీసుకోవడం కూడా. ట్రై చేయండి, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయడం ఎండ్ ఆఫ్ ద డే. మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది మన లాంగ్ హెడ్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. నేను ఎప్పుడు సింగిల్ రోప్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తుండే, బట్ ఇప్పుడు మాకు కొద్దిగా బయటికి షాపింగ్కి వెళ్ళేది ఉంది, అందుకే ఇక 2 సైడ్లు పెట్టేసి ఒకటేసారి చేస్తున్నాము. క్రాస్ ద బాడీ ఏం చేసినా కానీ లాంగ్ హెడ్ ఎక్కువ టార్గెట్ అవుతుంది అనమాట. మన ఏమంటారు ఓవర్ ద హెడ్ ఏదైతే చేస్తామో అవి మన మీడియల్ హెడ్ అండ్ లేటరల్ హెడ్ ఎక్కువ టార్గెట్ అవుతుంది. బట్ సింగిల్ చేస్తేనే మంచి టార్గెట్ చేయొచ్చు. అంటే ఒక చేతితో సపోర్ట్ తీసుకొని ఒక చేతితో నీట్గా చేయొచ్చు. 2 తీసుకుంటే ఒకసారి మూమెంటం జనరేట్ చేస్తూ ఉంటాము, ఎఫిషియెంట్గా టార్గెట్ చేయలేము. ఈ ఎక్సర్సైజ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రోప్ డైరెక్షన్, ట్రైసెప్ రెసిస్టెన్స్ డైరెక్షన్ 2 సేమ్ ఉండాలి. అంటే రెసిస్టెన్స్ డైరెక్షన్, లోడ్ డైరెక్షన్ 2 ఇన్లైన్లో ఉండాలి. అప్పుడే మనము ఎఫిషియెంట్గా చేయగలుగుతాం. సింగిల్ హ్యాండ్ అనుకో, ఇగో ఇన్లైన్. సో ఇప్పుడు మన జిమ్లో ఏ మిషన్స్ ఉన్నాయో జస్ట్ చిన్న వాక్ త్రూ చేద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 5 థ్రెడ్మిల్స్ ఉన్నాయి మనకి, విచ్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఐ బిలీవ్. మన ఎయిర్ రోయింగ్ మిషన్స్ అంటారు వీటిని. ఇవి 1 టైప్ ఆఫ్ కార్డియో, ఒక టూల్ అని చెప్పుకోవచ్చు. మన స్పిన్ బైక్స్ ఆల్మోస్ట్ 4 ఉన్నాయి. అండ్ అక్కడ మీరు చూసుకుంటే మన అబ్డామినల్, మన కోర్ వర్కౌట్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక లాట్ పుల్ డౌన్ మిషన్ అండ్ అబ్డామినల్ క్రంచ్ ఒకటి ఉంది.
మన అసిస్టెడ్ డిప్ మిషన్ ఆర్ అసిస్టెడ్ లాట్ అసిస్టెడ్ పుల్అప్ మిషన్ కూడా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సీటెడ్ రోయింగ్. నాకు ఇది నాకు చాలా ఇష్టం. అన్ని జిమ్స్లలో ఇది కరెక్ట్గా ఉండదు. ఇది ఏంటంటే చాలా కిందికి పెడతారు, కరెక్ట్గా పుల్ చేయడానికి రాదు. ఇక్కడ బాగుంది ఇది. ఓకే, మన లేటర్ రేజెస్ మెషిన్ లేటర్ రేజెస్ మనం డంబుల్స్తో చేస్తాం కదా జనరల్గా. అండ్ మల్టీ ఫంక్షనల్ మిషన్. అండ్ ఇక్కడ ఇంకొక మల్టీ ఫంక్షనల్ మిషన్ ఉంది. కేబుల్ క్రాస్ ఓవర్స్ అన్నీ వేసుకోవచ్చు. మన కాఫ్ రేజెస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. ఇది అన్ని జిమ్స్లలో ఉండకపోవచ్చు. దీన్ని ఏమంటారు, జిహెచ్డి మిషన్, అంటే గ్లూట్ హ్యామ్స్ట్రింగ్ డెవలపర్ అంటారు. అదే అయి ఉండొచ్చు, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నా ఫేవరెట్ మిషన్ పెండెలం స్క్వాట్స్. అండ్ లెగ్ ప్రెస్ తెలిసిందే మీకు. మన సూపర్ స్క్వాట్, అందరు దీన్ని హ్యాక్ స్క్వాట్ అంటుంటారు. సీటెడ్ లెగ్ ఎక్షన్, లెగ్ కర్ల్స్ ఉన్నాయి, అడక్షన్స్ ఉన్నాయి. అండ్ లయింగ్ లెగ్ కర్ల్స్ కూడా. మనమైతే ఎప్పుడు సీటెడ్ లెక్కలే ఇష్టపడతాం, అప్పుడప్పుడు బోర్డు కొడితే ఇక లయింగ్కి అన్నీ మనమైతే బాగుండదు. ఇక మిగతా 2 rows అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు తెలిసి స్ట్రక్స్ అనుకుంటా ఈ మషిన్ అయితే నేను ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ చూడలేదు ఈ మషిన్ అయితే. స్ట్రక్స్ అనుకుంటా ఇది. అండ్ ఇది షోల్డర్ ప్రెస్, ప్లేట్ లోడెడ్. ఇది అసిస్టెడ్ డిప్ చైన్. ఇది నా ఫేవరెట్ మిషన్ యాక్చువల్లీ. ఈరోజు చేయలేదు, ట్రైసెప్ టైం లేదని చెప్పి, బట్ ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్. అండ్ ఇది స్టేట్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది మనం యూజువల్లీ డంబుల్తో చేస్తాం కదా, స్టేట్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది నేను ఇది నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో చూసా కానీ ఏ జిమ్లో చూడలేదు. ఇది టీ బార్ రోయింగ్. ఇది లో రోయింగ్ అనుకుంటా. ఇది రోయింగ్ మషిన్లోనే లో రోయింగ్. ఇది బైసెప్ పీక్ కాంట్రాక్షన్ వస్తుంది. దీనిలో పీక్ కాంట్రాక్షన్ వస్తుంది. ప్రీచర్ కాల్ ఇక్కడనే చేస్తాం కదా, ఇది ఇక్కడ పెట్టి వస్తుంది కాబట్టి పీక్ కాల్ వస్తుంది. అండ్ అది స్క్వాట్ ర్యాక్. ఇది హాఫ్ ర్యాక్ పెట్టారు కానీ చాలా బాగుంటుంది స్క్వాట్ ర్యాక్. ఇదంతా చెస్ట్ బెంచ్ ప్రెసెస్, డిక్లైన్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్. మళ్ళీ ఇక్కడ మషిన్ ప్రెసెస్ ఇచ్చాడు. ఇంక్లైన్ మషిన్ ప్రెస్ ఇచ్చాడు, ఫ్లాట్ మషిన్ ప్రెస్ ఇచ్చాడు. ఇక్కడ స్మిత్ మెషిన్. అండ్ ఇదంతా డంబుల్ ఏరియా. 3 డంబుల్ ర్యాక్స్ ఉన్నాయి, చాలా డంబుల్స్ ఉన్నాయి. ఇదంతా వార్మప్ స్ట్రెచ్ ఏరియా కూడా చాలా బాగుంది. మీకు ఒకవేళ బాక్సింగ్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ బాక్సింగ్ కూడా చేసుకోవచ్చు. మినీ జిమ్ టూర్ ఏంది, చాలా పెద్ద స్పేషియస్ జిమ్ టూర్, మినీ కాదు. అంటే మన మినీ సెషన్ అనమాట. అంటే ఏదో తొందరగా చేసినాం కదా, జస్ట్ 5 వేరియేషన్స్ చేసినాము ఇప్పుడు. బట్ ఈ హైట్ కూడా ఎంత ఉండడం వల్ల మనకు ఏదో పెద్ద స్పేస్లో ఉన్నట్టు ఉంటుంది. ఫ్లోర్స్లో కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. బీనో జిమ్ అని ఒకటి ఉంటుంది సేమ్. అంటే మన యూట్యూబ్ బ్లాగ్స్లో చాలా మంది పెడతారు, సేమ్ అట్లనే ఉంది. మేబీ దాన్ని రీమేక్ చేసినట్టుంది. ఇంటికి నేను వైజాగ్లో ఒక జిమ్ చూసా, అంటే వెళ్ళలేదు, బయటికి వెళ్ళి చూసా. అది కూడా వేరే జిమ్, బాగుంటుంది. నెక్స్ట్ ట్రెండ్ అంతా ఇదే అవుతుంది, వేరే హౌస్ జిమ్ పెట్టారు. మన అంతెందుకు మన యశవంత్ అన్న వాళ్ళు కూడా, ప్రైమ్ సింగ్ వాళ్ళు కూడా వేరే హౌస్ జిమ్ పెట్టడానికి ట్రై చేస్తారు. ప్లేస్ చూస్తున్నారు, బట్ ఇక ప్లేస్ దొరకలేక అది ప్రస్తుతంగా పెట్టారు. ఇక ఫ్యూచర్లో పెడతారంట పక్కా వేరే హౌస్ జిమ్. బట్ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అవుతుంది. అంటే ఫ్రమ్ ద బేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి, షెడ్ వేయాలి, వాల్స్ కట్టాలి, వాష్రూమ్స్ కట్టాలి. మేబీ ఎక్విప్మెంట్కి ఎంత కాస్ట్ అయిందో దీని ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంత కాస్ట్ అవుతుంది. అలా ఏసీ టచ్ అని. ఇక అంతే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో పోస్ట్ వర్కౌట్ చేసి ఇక అన్న ఒక డిష్ వాషర్ కొంటాడు, అది కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఈరోజు అయితే అంటే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.